Welcome to Big TV Digital Exclusive Breaking News. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై నెగటివ్ రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? సింపతి కార్డు ప్లే చేయడంలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యారా? విక్టిమ్ కార్డు ప్లే చేయడం మీద ఇప్పుడు నెగటివ్ కామెంట్స్ దేనికి? ఇటు లీగల్ సమస్యలు అనేవి తప్పించుకునే ప్రయత్నమా? ప్రెస్ మీట్ లో ఏం చెబుతారు అల్లు అర్జున్ అని వెయిట్ చేసిన వారే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దేనికి ఇదంతా జరుగుతుంది? అయితే ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో దీంట్లో పోలీసుల వర్షన్ ఒకలా ఉంది, అల్లు అర్జున్ వర్షన్ మరోలా ఉంది. అయితే ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో అవన్నీ మనం ట్రాలీ చేద్దాం. ఏం లాజిక్ మిస్ అయ్యారు బన్నీ, ఎక్కడ పట్టేశారు మరి ఫ్యాన్స్ బన్నీ లాజిక్ మిస్ అయ్యారు అని చెప్పి సో చూద్దాం. అయితే ప్రమాదం తర్వాత విజయోత్సవాలు ఆపేశాము అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు. సో ఇది అల్లు అర్జున్ వర్షన్. కానీ డిసెంబర్ 7న మాత్రం హైదరాబాద్లో సక్సెస్ మీట్ పెట్టింది నిజం కాదా? మరి చూద్దాం ఆ నిజమేంటో. నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా, సరే టు జస్ట్లీ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఈజ్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే, ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, పోనీ మా ఫాదర్ ఇన్లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్. సో ఇప్పుడు చూసాం కదా అల్లు అర్జున్ మాటలు. అయితే ప్రమాదం తర్వాత విజయోత్సవాలు ఇవన్నీ ఆపేశాము. ఇక అల్లు అరవింద్ చెప్పడం కూడా జరిగింది, ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ఒక మూలను కూర్చొని బాధపడుతున్నారు అని చెప్పి అల్లు అరవింద్ కూడా చెప్పారు. మరి డిసెంబర్ 7న హైదరాబాద్లో సక్సెస్ మీట్ జరిగింది నిజం కాదా? మరి ఇప్పుడు అల్లు అర్జున్ మాటలకి మరి ఆ 7న జరిగిన సక్సెస్ మీట్కి ఏమైనా సంబంధం ఉందా? ఇదొక లాజిక్ మిస్ అయింది. తర్వాత ఇంకోటి చూద్దాం. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు చెబితే అర్ధరాత్రి 12 దాకా ఆయన థియేటర్ లోపల ఉండటం అనేది నిజం కాదా? చూద్దాం. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి, సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది, సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చెప్పిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే, నాకు తెలుసుండుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. సో సెకండ్ లాజిక్లో కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు చెప్పిన తర్వాత ఆయన అర్ధరాత్రి 12 దాకా కూడా థియేటర్లో ఉండి ఆ తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ వదిలేసి అల్లు అర్జున్ ఒక్కళ్ళు మాత్రం మళ్ళీ కూడా చేతులు ఊపుకుంటూనే ఆయన బయటికి వెళ్ళారు. అయితే పోలీసుల వర్షన్ ప్రకారం అప్పటికే ఇలా గాయపడినట్లు కూడా తెలిసిందని చెప్పారు. అయితే నెక్స్ట్ డే దాకా కూడా అల్లు అర్జున్ ఈ విషయం నాకు తెలీదు అన్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా కోడై కూస్తుంటే నెక్స్ట్ డే దాకా అల్లు అర్జున్ ఈ విషయం తనకు తెలీదు అన్నారు. ఇక్కడ సెకండ్ లాజిక్ మిస్ అయింది. అయితే ప్రమాదం తర్వాత మీరు కారుపై నుంచి చేతులు ఊపింది నిజం కాదా? మరి చేతులు ఊపారా లేదా చూద్దాం. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ అ బిలీవర్ ఇన్, అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్
ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం. డార్లింగ్ మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు తుడిచేసుకుని అలా కాకుండా మిగతాలా కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం డార్లింగ్, ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్. ఎలా ఉంటాను సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుండా. సో ఇప్పుడు అల్లు అర్జునే చెప్పారు, నాకు సేమ్ ఏజ్ ఉన్న కిడ్ ఉన్నారు, నా కిడ్కి ఇలా అయితే ఊరుకుంటామా, మేము అనేక రకాలుగా అనుకున్నాము, మైత్రి మూవీస్ వాళ్ళందరం కలిసి వీళ్ళకి ఏదో ఒకట్లా చేద్దాం, ఫిజియోథెరపీ చేద్దామా, ఎన్నో రకాలు అనుకున్నామని చెప్పి అల్లు అర్జునే చెప్పారు. మరి ప్రకటించిన 25 లక్షల నష్టపరిహారం ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చారా? ఆ కుటుంబానికి చేరిందా? అయితే ఇప్పటి వరకు కూడా బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వని విషయం నిజం కాదా మరి? అయితే ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా సింపతి కోసం ప్రయత్నం చేసింది నిజం కాదా? ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రెస్ మీట్ సింపతి కోసం, అల్లు అర్జున్ మాటలు కానీ అల్లు అరవింద్ మాటలు కానీ విన్న వాళ్ళందరూ సింపతి కోసం సింపతి కార్డు ప్లే చేశారు. విక్టిమ్స్, అసలైన విక్టిమ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే, ఎవరైతే రేవతి చనిపోయింది వాళ్ళ బాబు వాళ్ళ ఫ్యామిలీ విక్టిమ్స్ అయితే అల్లు అర్జున్ విక్టిమ్ లాగా విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ కూడా తన తర్వాత ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడిపోయాను, ఆ తర్వాత అనేక ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పి అల్లు అర్జున్ చెప్పటము, ఆ తర్వాత ఒక మూలన కూర్చొని బాధపడిపోతూ కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడని అల్లు అరవింద్ చెప్పారు. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కాదా డిసెంబర్ 7న హైదరాబాద్లో సక్సెస్ మీట్ పెట్టింది? కొన్ని లీగల్ విషయాల వల్ల దూరంగా ఉండాల్సి వచ్చింది, అందుకే ఆ ఫ్యామిలీని కలవటానికి వెళ్ళలేదు అన్నారు. డెఫినెట్గా కూడా దాని మీద కూడా ఎక్కువ నెగిటివిటీ వినిపిస్తుంది. ఎందుకంటే లీగల్ విషయాలు అయినప్పటికీ కూడా ఎవరైనా హ్యుమానిటీ ఉన్నప్పుడు, మానవత్వ కోణంలో డెఫినెట్గా కూడా ఒక వ్యక్తికి నా వల్ల అలా జరిగింది అని బాధపడుతున్న టైంలో డెఫినెట్గా కూడా వెళ్ళి వాళ్ళని కలిసి పరామర్శిస్తారు. సో ఇవన్నీ లాజిక్స్ కూడా డెఫినెట్గా ప్రెస్ మీట్ విన్న అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ లాజిక్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ మిస్ అయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ మీద అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. అసలు మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి దీని మీద? అల్లు అర్జున్ నిన్న రాత్రి పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన చెప్పినవి కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటిది, ఆయన సక్సెస్ మీట్లు మేము ఎక్కడ ఏర్పాటు చేయలేదు, రేవతి చనిపోయిందన్న విషయం తర్వాత మేము షాక్కు గురైపోయాము, అంతా కూడా విషాదంలో ఉన్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ సక్సెస్ మీట్ డిసెంబర్ 7న, డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ అయితే 7వ తేదీన సక్సెస్ మీట్ పెట్టారు. అక్కడ డైరెక్టర్తో పాటు హీరో అల్లు అర్జున్ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. సక్సెస్ మీట్లో అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ అసలు సక్సెస్ మీట్లే పెట్టలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంట్లోనే కూర్చున్నాను, ఎలాంటి విషాదంలో ఉన్నాను, మొత్తం షాకు గురి అయిపోయానని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పే ప్రయత్నం చేశాడు. అది మొదటి తప్పు, ఆయన చెప్పింది అబద్ధం, మొదటి అబద్ధం. కానీ ఇప్పటి వరకు ఆ రోజు సినిమా థియేటర్లో ఇన్సిడెంట్ జరిగింది నాకు తెలియదు, అక్కడ క్రౌడ్ ఉందని చెప్పేశారు, నా మనుషులు మాత్రమే వచ్చి నాకు చెప్తే నేను అక్కడ నుంచి వెళ్ళాను, వెంటనే వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పాడు. అది కూడా రెండో తప్పు. ఎందుకంటే అక్కడ వెళ్ళేటప్పుడే అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా 1000 నుంచి 2000 మంది క్రౌడ్ ఒక్కసారిగా అక్కడికి రావడం జరిగింది. గేట్లు 2 ఉన్నాయి, చిన్న థియేటర్ అది, అక్కడ పార్కింగ్ వసతి కూడా లేదు. ఒక్కసారిగా 2000 మంది సంధ్యా థియేటర్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ మళ్ళీ కారుకు సంబంధించిన రూప్ ఓపెన్ చేసేసి ఆ పైనుంచి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళే క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అప్పటికే రేవతి కింద పడిపోయింది, ఆమె కొడుకు అప్రమాద స్థితిలోకి వెళ్ళిపోయాడు, రేవతి అక్కడ చనిపోవడం జరిగింది. ఆమె కొడుకుని హాస్పిటల్కి తరలించారు. బయట మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అంతా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఇంకా మరికొంతమంది పోలీసులు ఫాస్ట్గా రియాక్ట్ కాకుండా ఉంటే అక్కడ తొక్కిసలాటలో మరికొంతమంది గాయపడేవారు. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా అక్కడే సినిమా థియేటర్లో ఉండడంతో పోలీసులు గట్టిగా లోపలికి వెళ్ళి అక్కడ ఏసీపీ, సిఐ, చిక్కడపల్లి సిఐ, మరికొంతమంది పోలీసులు అక్కడ చేరుకొని అల్లు అర్జున్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడంతోనే అక్కడ నుంచి వెళ్ళాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకి ఏ పోలీస్
పోలీసులు చెప్పలేదు, నేనే నాకు సంబంధించిన స్టాఫ్ వచ్చి చెప్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఆ రోజు రేవతి చనిపోయిన విషయమే నాకు తెలియదు. మరుసటి రోజు తెల్లారి ఈ విషయం తెలిసింది. అప్పుడు షాక్కు గురయ్యాను, వెంటనే బన్నీవాసుని పంపించాను అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ అల్లు అర్జునే రియాక్ట్ అయ్యి, ఎందుకంటే బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ కోసమే ఆ బెనిఫిట్ షో వేస్తారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్సే ఆ సినిమాకి మొదటిగా చూడాలి. ఎందుకంటే రిలీజ్ 5వ తేదీన ఉంది కాబట్టి 4వ తేదీన రాత్రే ఈ బెనిఫిట్ షోని ప్రారంభించారు. అక్కడికి ఫ్యాన్సే వచ్చారు. కానీ ఫ్యాన్స్కి ఇలా జరిగినప్పుడు అల్లు అర్జున్ తెల్లారి వెళ్ళి పరామర్శించవచ్చు. అప్పటికి ఎలాంటి కేసులు లేవు, కంప్లైంట్ లేదు, ఏది లేదు. ఘటన జరిగింది, బాధితులు హాస్పిటల్లో బాబు చికిత్స పొందుతున్నాడు, తల్లి చనిపోయింది. తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఫ్యామిలీకి అప్పచెప్పారు. వాళ్ళు దిల్షనార్కి వెళ్ళి అంత్యక్రియలు చేశారు. అప్పటి వరకు కూడా ఆ కేసు కాలేదు బాధిత. అయితే మరుసటి రోజు సాయంత్రం తర్వాత అసలు ఏం జరిగిందనే దానిపై ఫిర్యాదుదారు నుంచి చిక్కడపల్లి పోలీసులు కేసు తీసుకొని కేసు నమోదు చేసి అందులో ఎవరెవరి నిర్లక్ష్యం ఉందో వారందరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ పేరు కూడా చేర్చారు. కానీ ఆ తర్వాత కూడా పోలీసులు అప్పటి వరకే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళలేదు, ఫిర్యాదు ఆయన వాళ్ళని పరామర్శించలేదు, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆయన వెళ్ళలేదని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఆ జైలు నుండి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. అప్పుడు కూడా అల్లు అరవింద్ మాత్రమే వెళ్ళాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఇక్కడ 25 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాడు. కానీ 10 లక్షల డీడీ మాత్రమే వాళ్ళ కుటుంబానికి ఇప్పటివరకు అందించడం జరిగింది. ఆ డీడీని కూడా వాళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోలేదు. ఎందుకంటే అక్కడికే మళ్ళీ చేతులు దులిపేసుకుంటారనే అనుమానంతోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మొత్తం ఇచ్చాకనే మేము డిపాజిట్ చేసుకుంటామని చెప్పేసి బాబు తండ్రి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే నష్టపరిహారానికి సంబంధించి చెప్పడం లేదు. అయితే ఇప్పటికీ ప్రభుత్వమే పూర్తిగా ఆ బాబుకి సంబంధించిన వైద్య ఖర్చులన్నీ భరిస్తుందని చెప్పేసి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. బాబుని పరామర్శించి ఆయన కొడుకు ఫౌండేషన్ నుంచి 25 లక్షల చెక్ కూడా స్వయంగా ఆయన అందించడం జరిగింది. ఇక్కడ కూడా ఏది క్లారిటీ అల్లు అర్జున్ చెప్పలేదు. కాబట్టి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడాలనుకున్నదే మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప అసలు క్లారిటీగా ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, వాటికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం ఆయన చేయలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందే సింపతి పొందడానికి కోసమని ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చి మాట్లాడి దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. 40 నిమిషాల్లో 20 నిమిషాలు తెలుగు మీడియా కోసం, 20 నిమిషాలు ఇంగ్లీష్ మీడియా కోసం, నేషనల్ మీడియా కోసం మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ తండ్రి మాట్లాడారు. వాళ్ళ తండ్రి 2 నిమిషాలు మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. కానీ అల్లు అర్జున్కి సంబంధించి ఈ సినిమా ఈవెంట్లు సక్సెస్ఫుల్ ఈవెంట్లు మేము చేయట్లేదు, అసలు సక్సెస్కి సంబంధించిన ఈవెంట్స్ కానీ ఏర్పాట్లు కానీ ఇక్కడ చాలా అనుకున్నాం కానీ ఏవి చేయలేదు. కానీ డిసెంబర్ 7న సక్సెస్ మీట్ చేశారు. అక్కడ అల్లు అర్జున్ పాల్గొన్నాడు, ఆయన డైరెక్టర్ పాల్గొనడం జరిగింది, నిర్మాతలు పాల్గొన్నారు, వీళ్ళంతా పాల్గొని చేశారు. కానీ ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు అల్లు అర్జున్కి సంబంధించి. నెట్టింట్లో మాత్రం విపరీతంగా నెగిటివ్ ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ రియాక్షన్ అంటే బాబు వీళ్ళ కిమ్స్లో ఇంకా చికిత్స పొందుతున్నాడు, తల్లి చనిపోవడం జరిగింది, ఆ కుటుంబం అంతా పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళు విక్టిము, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఆ కుటుంబానికి సంబంధించి హామీ కూడా నిన్న ప్రెస్ మీట్లో ఆ నిర్మాతలు డైరెక్టరు అల్లు అర్జున్ కలిసి ఒక పెద్దగా వాళ్ళకి అండగా ఉండే ప్రయత్నం చేస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఎంత చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనే క్లారిటీ కూడా అల్లు అర్జున్ అక్కడ మాట్లాడలేడు. ప్రతిదానికి లీగల్ పాయింట్ అడ్డం వస్తుంది, లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, కోర్టులో కేసు ఉంది కాబట్టి అని తప్పించుకునే ప్రయత్నమే చేశాడు తప్ప ఒక క్లారిటీగా చెప్పాల్సింది చెప్పాలని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పాడు. దానికి సంబంధించి ఏదైతే పోలీసులు నన్ను బయటికి పంపించే ప్రయత్నంలో నేను వెళ్ళలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులు, దీనికి సంబంధించి అంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ చెప్పారు. కానీ అక్కడ జరిగినాయన్నీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు, కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే అల్లు అర్జున్ వచ్చే సమయంలో అక్కడ విపరీతమైన క్రౌడ్ ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఆ రెస్టారెంట్కి సంబంధించిన పబ్లిక్ కూడా ఒకేసారి థియేటర్ వైపు దూసుకొచ్చే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు. కాబట్టి అల్లు అర్జున్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా సినిమా దాదాపు 10:30కి వస్తే ఆయన
12 గంటల వరకు థియేటర్లోనే ఉన్నాడు. అంటే దాదాపు గంటన్నర వరకు లోపటే ఉన్నాడు. గంటన్నర తర్వాత పోలీసులు గట్టిగా చెప్పడం పరిస్థితి అదుపు దాటుతుందని వాళ్ళు వార్నింగ్ ఇవ్వడంతోనే ఆయన వ్యక్తిగత సహాయకులైనా సరే పోలీసులు వాళ్ళకి చెప్పడంతోనే ఆయన చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడ ముందే వెళ్ళిపోయి ఉంటే లేదంటే రాకుండా లోపలికి ఒకవేళ సినిమా థియేటర్ మామూలుగా బెనిఫిట్ షోస్ అయితే సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అంతా లోపలికి వెళ్ళి కూర్చొని సినిమా చూసేస్తున్న సమయంలో 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత హీరోస్ వచ్చి సినిమాలు చూస్తుంటారు. గతంలో అదే విధంగా జరిగేది. కానీ ఇక్కడ సినిమా స్టార్ట్ కాకముందే అల్లు అర్జున్ వచ్చేసి బయట ఆయన వచ్చేసానని చెప్పేసి ఆయన కారు రూప్ ఓపెన్ చేసి పైకి వెళ్ళి అభిమానులందరికీ చేయి ఊపడంతో ఇంకా తెలుసుకొని చాలామంది అక్కడికి రావడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ వచ్చాడని చెప్పేసి తెలుసుకున్న పబ్లిక్ మిగతా థియేటర్ దగ్గర ఉన్న పబ్లిక్తో పాటు అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎప్పుడు ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఆ రద్దీ ప్రజలంతా కూడా అల్లు అర్జున్ చూసేందుకు ఒకసారిగా అక్కడికి రావడంతోనే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి పోలీసులు చెప్పి అప్పుడు పంపించే తప్ప అల్లు అర్జున్ పోలేదని చెప్పేసి కూడా పోలీసుల వర్షన్ కనబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అల్లు అర్జున్లో నిన్న ప్రెస్ మీట్లో కొన్ని అబద్ధాలు చెప్పినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తప్పులను కప్పుపుచ్చుకునేందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు చెప్తుంది. కానీ క్లారిటీగా ఎక్కడ కూడా మాట్లాడలేదు అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా నెట్టింట్లో విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఎందుకంటే సామాన్యులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది. సెలబ్రిటీ అయినా సామాన్యులైనా చట్టం ఒకటే, చట్టపరంగానే అందరికీ ఏదైతే కేసులు నమోదవుతాయి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబం వైపు అన్యాయం జరిగింది కాబట్టి ఆ వైపే ప్రభుత్వం ఉంది, వాళ్ళకి అండగా కూడా ఉంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇకపై బెనిఫిట్ షోలకు కూడా తెలంగాణలో అనుమతులు ఇవ్వమని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నిన్న ఇదే విషయం అసెంబ్లీలో చర్చకు రావడం జరిగింది. అయితే ఆ టైంలో అసలు అక్కడ క్లియర్గా కూడా ఇన్సిడెంట్ ఏం జరిగిందని చెప్పి కూడా అక్కడ క్లియర్గా చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ అడగటం, ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ ఏం జరిగిందని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ ఇన్సిడెంట్లో ఏవైతే జరిగాయో పోలీసుల సైడ్ నుంచి ఏ వర్షన్ అయితే ఉందో ఆ వర్షన్ని కవర్ చేసేందుకు కప్పిపుచ్చుకునేందుకే ఈ ప్రెస్ మీట్ నిర్వహించినట్లుగా చూడొచ్చా ఇప్పుడు వస్తున్న కామెంట్స్ కానీ వీటన్నిటిని బట్టి చూస్తే? ఖచ్చితంగా, ఎందుకంటే అల్లు అర్జున్ మొదట ఆ కుటుంబంకి ఇలా జరిగిందని ఉదయం తెలిసిందని చెప్తున్నాడు. ఉదయం తెలిసినప్పుడు అప్పుడైనా వెళ్ళి ఉంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అసలు ఆ కుటుంబానికి ఏం జరిగింది ఆయన, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ వాళ్ళంతా కుటుంబం మొత్తం కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళంతా సినిమా మొదటి బెనిఫిట్ షోలోని సినిమా చూడాలని చెప్పేసి తల్లి కొడుకు కూతురు తండ్రి నలుగురు కూడా సినిమా థియేటర్కి వచ్చారు. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత సరైన రీతిలో వీళ్ళు స్పందించలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది, ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పేసి లైట్ తీసుకున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ ఇష్యూ అంతా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్ షోకి ఇచ్చిన పర్మిషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు థియేటర్ యజమానం కానీ ఇటు మైత్రి మూవీస్, ఇక్కడ సంధ్య థియేటర్ని 4-5వ తేదీన మైత్రి మూవీసే మొత్తం షోలన్నీ నడిపించిందని చెప్పేసి థియేటర్ యాజమాన్యం చెప్తుంది. కాబట్టి మొత్తం ఆ సినిమా యూనిట్కి సంబంధించే బాధ్యత ఉంటుంది. ఇక్కడ పుష్ప టీం సంబంధించి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. వాటిని తప్పించుకునేందుకే వాటిపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసి అతని క్యారెక్టర్ అసాసినేట్ అవుతుందని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నేను తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి పరువు నిలబెట్టాలని నేను చూస్తే నన్ను తొక్కుతున్నారని చెప్పేసి ఆయన మరొక కామెంట్ చేశారు. అది అసలు అల్లు అర్జున్ని ఎవరు తొక్కుతున్నారు? ఆయన చేసింది, ఆయన వెళ్ళినప్పుడే ఈ ఘటన జరిగింది, ఆయన సమక్షంలోనే ఈ తొక్కిసలాట అయింది, రేవతి చనిపోయింది. అప్పుడు ప్రత్యక్షంగా అక్కడ అల్లు అర్జున్ ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్కి ఈ కేసుకి సంబంధించి పూర్తి ఆధారాలతోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఆయన మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీలు అంతా వచ్చి క్యూ కట్టారు, ఆయనను పరామర్శిస్తున్నారు. కానీ బాధిత గవర్నమెంట్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని చెప్పేసి పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
కానీ అల్లు అర్జునే గాయపడ్డట్టు తొక్కిసలాటలో ఆయనకి ఏదో అయినట్టు సినీ ప్రముఖులంతా ఇంటికి క్యూ కట్టి పరామర్శించరే తప్ప ఇటు బాధిత కుటుంబాన్ని వాళ్ళ తండ్రిని ఎవరు కూడా పరామర్శించలేదు, అసలు కనీసం అటు వైపు చూడలేదు అని చెప్పేసి కూడా నిన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వం కుటుంబం వైపు ఉంటుంది, వాళ్ళ కుటుంబాన్ని అండగా ఉంటుంది, పేదల పక్షాన ప్రభుత్వం ఉంటుంది. ఈ సినిమాలు తీశారు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు తప్ప సినిమాకి సంబంధించి వచ్చే ప్రేక్షకులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. గతంలో కూడా అనేక బెనిఫిట్ షోలు జరిగాయి, సినిమాలు రిలీజ్ అయ్యాయి, పెద్ద పెద్ద సినిమాలు. కానీ అప్పుడు పోలీసులకి ముందే సమాచారం ఇచ్చేది. హీరోలు కూడా ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ షో సినిమా స్టార్ట్ అయిన తర్వాత అంత క్రౌడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళిన తర్వాతే హీరో వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ముందే రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు పోలీసులు తీసుకోవాలి. ఇక మీద బెనిఫిట్ షోలకి తెలంగాణలో అనుమతి లేదని స్పష్టంగా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇక మీద బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏదైతే నుంచి జరుగుతున్న 4వ తారీఖు నుంచి జరుగుతున్న ఘటనలు కావచ్చు, వాటికి సంబంధించి మొన్న అరెస్ట్ తర్వాత ఆయన మొత్తం ఒక రోజంతా సెలబ్రిటీస్ అంతా ఆయన ఇంటి చుట్టూ క్యూ కట్టడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన విజువల్స్ అన్నీ ఆయన కలవడం, ఆయన సంతోషంగానే అక్కడ కనబడుతున్నాడు. నేనేదో సాధించి వచ్చానని ఆయన టీషర్ట్లు కూడా నేను ఐకాన్ స్టార్ అని చెప్పేసి ఒక టీషర్ట్ బ్రాండ్ టీషర్ట్ వేసుకొని ఆ రోజంతా పరామర్శకు వచ్చే వారందరికి సంబంధించి విజువల్స్ని కూడా ప్రతి విజువల్ని మీడియాకి రిలీజ్ చేశారు. ఆయన బాగానే కనబడ్డాడు అక్కడ. కానీ వాళ్ళ తండ్రి నిన్న అల్లు అర్జున్ 15 రోజుల నుంచి ఇంట్లో గార్డెన్కే పరిమితం అయిపోయాడు, రోజంతా బాధపడుతున్నాడు, అవన్నీ చెప్పుకొచ్చే ప్రయత్నం, సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం అదంతా కూడా చేసినట్టే ఈ ప్రెస్ మీట్లో కనబడుతుంది. దీనిపైనే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే సామాన్యులకి ప్రభుత్వం అండగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిపై కూడా పాజిటివ్ కామెంట్స్ అయితే నెట్టింట్లో వైరల్గా మారాయి విపరీతంగా రాత్రి నుండి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ సురేష్. సో బన్నీ వచ్చాడు నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత, ఇక ప్రెస్ మీట్ నిర్వహించాడు. తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు. అయితే చెప్పిన వాటికి ఇప్పటి వరకు చూసిన వాటికైతే పొంతన లేదు. దీంతోనైతే బన్నీ చెప్పినవన్నీ కూడా నిజాలు కాదు, లాజిక్స్ మిస్ అయ్యాయని చెప్పి కూడా ఆయనకి సోషల్ మీడియాలో నెగిటివిటీ పెద్ద ఎత్తున కూడా ప్రెజెంట్ వ్యక్తమవుతూ ఉంది. అయితే ఇటు అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించారో దీని మీద అయితే పలువురు స్పందిస్తూ ఉన్నారు, మరోవైపు వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ పై అయితే ఎమ్మెల్సీ వెంకట్ కూడా ఫైర్ అయ్యారు. మరోవైపు అల్లు అర్జున్ పైన అయితే ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తను కూడా ఫైర్ అవటం జరిగింది. అయితే అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ పైన అయితే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివిన విధంగా కూడా ఉంది అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రజలకు ఏం సంజాయిషి ఇస్తారో మీకే క్లారిటీ లేదు. నిన్నటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన తీరు ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దు. నా క్యారెక్టర్ని దెబ్బతీశారు అనటం విడ్డూరంగా ఉంది. సినిమాలోనే హీరో కాదు, బయట కూడా ఒక హీరోలా వ్యవహరించాలని అల్లు అర్జున్ కోరారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అయితే అల్లు అర్జున్ మాట్లాడిన తీరే ఏదైతే ఉందో అదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ లాగా ఉంది. అంటే సింపతి గెయిన్ చేయటం కోసం అక్కడ ఏదో జరిగిపోయింది, నా క్యారెక్టర్నే అసోసియేట్ చేస్తున్నారు కావాలని చెప్పి కూడా, నేను తెలుగు వారి ఖ్యాతిని నేను పెంచుతున్న టైంలో కావాలని చెప్పి కూడా ఈ విధంగా నన్ను తొక్కే విధంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కూడా అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. అయితే ఆ టైంలో ఎవరు అల్లు అర్జున్ తొక్కుతున్నారు అంటే దానికి కారణం ఏంటి, ఎక్కడా కూడా పొంతన లేనట్లుగా ప్రెస్ మీట్ కూడా ఉంది. సో ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చింది. అదే అభిప్రాయాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తపరిచారు. సినిమాలో మాత్రమే హీరోలాగా కాదు, బయట ప్రవర్తించే తీరు కూడా హీరోలానే ఉండాలని చెప్పి కూడా అల్లు అర్జున్ ఆయన కోరటం జరిగింది. ఆయన మాట్లాడింది ఒకసారి మనం విందాం. అల్లు అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే
మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ లేనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి పోదాము, లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు, ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ స్క్రిప్ట్ చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు గాని, వేరే పొలిటీషియన్స్ గాని, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. మీరు మీరే కాదు ఎవరైనా మీరు హీరోలు, మిమ్మల్ని రియల్ హీరోలుగా చూస్తారు ప్రజలు. వాళ్ళు ఆ 3 గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు. మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మరొకరు అల్లు అర్జున్ పై ఎమ్మెల్సీ వెంకట్ కూడా ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ మాటలు వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ తన ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఏదో పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నాము అని అనుకున్నాం, కానీ అల్లు అర్జున్ సినిమా హాల్లో ఎంతసేపు ఉన్నాడో, వెళ్లేటప్పుడు ఎలా వెళ్లాడో కూడా ఫుటేజ్ ఉంది. తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా కూడా పట్టించుకోకపోవటమా? రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కార్చారు. సో మనం ఆల్రెడీ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్ కూడా అలాంటి విషయాలను క్వశ్చన్ చేస్తూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ ఏదైతే మాట్లాడారో అంటే తన క్యారెక్టర్ అసోసియేట్ చేస్తున్నారని, హ్యూమిలియేట్ చేసే విధంగా ఉందని చెప్పి కూడా కావాలని తొక్కేస్తున్నారని ఏదైతే మాట్లాడారో వాటిని ఉద్దేశించి కూడా వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా నిజంగా తను ఏవైతే మాట్లాడారో అంటే తెల్లారిందాక కూడా నాకు ఈ విషయం తెలియదు, ఆ తర్వాత నేను బాధపడ్డాను అని చెప్పి కూడా ఇవన్నీ మాట్లాడటం జరిగింది. సో నిజంగా అవి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నిజంగా అలా ఫీల్ అవుతున్నారా అని చెప్పి కూడా అనటం జరిగింది. ప్రెస్ మీట్ పెడుతున్నారంటే డెఫినెట్గా ఆ తర్వాత అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు, మరి ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ మీద ఆయన ఏమన్నా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తారా అని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఇలా ప్రకటిస్తారనుకోలేదు, తనని తొక్కేస్తున్నారని చెప్పి ఈ విధంగా మాట్లాడతారని అనుకోలేదని ఉంది. అయితే సినిమా హాల్ విషయంలో కూడా ఇప్పుడు పోలీసులు మేము విషయాన్ని ముందలే చెప్పాము, బట్ అయిన తర్వాత కూడా ఒక 2 అంటే జాతర సీన్ వస్తుంది అయ్యి వస్తుందని ఒక 2-3 ఇన్సిడెంట్లు ఆ సీన్లు చూసిన తర్వాత వెళ్తానని చెప్పి కూడా 12 దాకా కూడా థియేటర్లోనే ఉన్నారు. సో అందుకని చెప్పి అల్లు అర్జున్ హాల్లో ఎంత టైం ఉన్నారు, ఎప్పుడు వెళ్ళారు అనే ఫుటేజ్ కూడా ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పారు, నేను తెలుగువారి ఖ్యాతిని పెంచుతుంటే ఈ విధంగా నా మీద ప్రవర్తించడం అనేది సరికాదు అని చెప్పారు. అయితే దాన్ని క్వశ్చన్ చేశారు. తెలుగువాడి సత్తా చాటడం అంటే తెలుగువాడి ప్రాణాలు పోయినా కానీ, ఫ్యాన్స్ ప్రాణాలు పోయినా కానీ పట్టించుకోకపోవటమా అని చెప్పి క్వశ్చన్ చేశారు. అయితే రేవతి చనిపోయిన మరుసటి రోజు
అంటే బాధపడుతున్నాం. ఆ తెల్లారు ఆ విషయం తెలిసిన తర్వాత అనేక ఈవెంట్స్ మేము క్యాన్సిల్ చేసుకున్నాము ఆ తర్వాత అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ చూస్తే ఆ రేవతి చనిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున నాకు ఈ వార్త తెలిసిందన్నారు. కానీ అదే రోజున టపాసులు కూడా కాల్చారు. సో వీటన్నిటిని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. అల్లు అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు, ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నేను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్న పరిణామాలు కనుక చూస్తే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టయితే తప్పులో అడుగు వేశారా అల్లు అర్జున్ అన్న పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో కూడా ఎక్కువ నిజాలు లేవు, ఆయన చెప్పినవన్నీ కూడా లాజిక్ మిస్ అయినాయి అని చెప్పి కూడా అందరూ కూడా ఇటు పోలీసుల వర్షన్ ఒకలా ఉంటే అల్లు అర్జున్ వర్షన్ మరోలా ఉంది. అంటే అక్కడ 10 గంటలు అప్పుడే కూడా ఇటు చెప్పటము జరిగింది, ఇటు ఫ్యాన్స్ కానీ వీళ్ళందరికీ కానీ అక్కడ ఎక్కువగా గుమిగుట్టం తొక్కిసలాట జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ అల్లు అర్జున్ అయినప్పటికీ కూడా ఒక 2-3 సీన్లు చూస్తానని చెప్పి కూడా అక్కడ ఉండి 12 దాకా కూడా ఉండి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అభివాదం చేసుకుంటూ మరీ వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ 7వ తారీఖున సక్సెస్ మీట్లు ఇవన్నీ నిర్వహించడం, ఈవెంట్స్ నిర్వహించడం, ఇంటి దగ్గర టపాసులు కాల్చడం ఇవన్నీ జరిగాయి. అయితే వీళ్ళు చెప్పే వర్షన్ మాత్రం ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ చూస్తే మాత్రం కంప్లీట్గా కూడా ఎక్కువ బాధపడుతున్నట్లు, కంప్లీట్గా తను ఒక విక్టిమ్ లాగా సింపతి కార్డ్ ప్లే చేసే విధంగా ప్రెస్ మీట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనైతే బన్నీ ప్రెస్ మీట్కి అయితే నెగిటివిటీ ఎక్కువగా ఉంది.